కావేరి ఇంటర్వ్యూకి వచ్చి టెన్షన్గా కూర్చుని ఉంటుంది. కావేరి అని పిలిచేసరికి టెన్షన్గానే క్యాబిన్ దగ్గరికి వెళ్ళి తన ఫైల్ అయితే ముందు పెడుతూ ఉంటుంది. ఫైల్ అంతా నార్మల్గా చెక్ చేసి కొన్ని క్వశ్చన్స్ అడిగి వెయిట్ చేయమని చెప్పి కావేరిని బయటికి పంపించేస్తారు. కాసేపటికి సెలెక్ట్ అయ్యారని చెప్పడంతో సంతోషంతో ఇంటికి వెళ్ళి అదే విషయం తండ్రికి చెప్పేసరికి అతను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మొదటి రోజే కాస్త టెన్షన్గా ఆఫీస్ లోపలికి ఎంటర్ అయిన కావేరికి అటెండర్ వచ్చి మేనేజర్ దగ్గరికి వెళ్ళమని చెప్పడంతో తన దగ్గరికి వెళ్ళి అగ్రిమెంట్ ఫైల్ మీద సంతకం చేసుకుని అటెండర్తో కావేరిని వర్క్ చేసే క్యాబిన్ చూపించడంతో అటువైపు వెళ్తుంది. అప్పుడే లక్ష్మి పరిచయం అవుతుంది. తను కూడా బాగా మాట్లాడేసరికి కావేరి లక్ష్మితో బాగా క్లోజ్ అవుతుంది. వర్క్ చేసినంతసేపు సీరియస్గా చేసుకుని ఖాళీ టైంలో ఇద్దరు నార్మల్ టాక్స్ మాట్లాడుకుంటారు. అప్పుడప్పుడు షాపింగ్, ఈవినింగ్ టైంలో షికార్లు అంటూ లక్ష్మితో బాగా క్లోజ్ అవుతుంది కావేరి. తన పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకుంటూ ఉంటుంది లక్ష్మితో కావేరి. లక్ష్మి అప్పుడప్పుడు ఫ్రెండ్ మీట్ అవ్వడానికి కావేరికి ఏదో ఒకటి చెప్పి ఎస్కేప్ అవుతూ ఉండేది. ఏంటి ఆఫీస్ మధ్యలో అలా వెళ్ళొచ్చా అని కావేరి ఎన్నోసార్లు అడిగినా నేను పర్మిషన్ తీసుకున్నాలే అని చెప్పి కవర్ చేసేది. అయినా తనకెందుకులే అనుకుని లక్ష్మిని కావేరి పెద్దగా పట్టించుకోక తను వర్క్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయేది. లక్ష్మి, నువ్వొకటి నోటీస్ చేసావా? ఏమైంది కావేరి? అది ఈ మధ్య బాస్ చూపులన్నీ నా చుట్టే తిరుగుతున్నాయి. నిజమేనా? అవును. నేను ముందే నా పొరపాటే ఏమో అనుకున్నాను. కానీ కాదు. మన బాస్ అర్జున్కి నా మీద ఇంట్రెస్ట్ స్టార్ట్ అయినట్లు నాకు అనిపిస్తుంది. మంచిదే కదే. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అన్నట్టు ఇలా ఉద్యోగం పేరుతో ఈ చాకరీ చేసి చేసి జీవితం మీద విరక్తి పుడుతుంది. నిజంగా అర్జున్ గారు నిన్న ఇష్టపడితే డైరెక్ట్గా పెళ్ళి అని చెప్పు. తర్వాత లైఫ్ అంతా హ్యాపీగా బతికేయవచ్చు. అంతేనంటావా? అంతే. కానీ ఆ తర్వాత నా గురించి కూడా కాస్త పట్టించుకోవే. ఏదో ఉద్యోగాలు అవి చేయలేక చేస్తున్నాను. అర్జున్ గారికి తెలిసిన వారిలో ఒక మంచి రిచెస్ట్ పర్సన్ని చూసి నన్ను జత చేయాలి నువ్వు. ఆ తర్వాత మన హస్బెండ్స్ ఇద్దరు బిజినెస్ చేస్తూ సంపాదిస్తూ ఉంటే మన ఇద్దరం హ్యాపీగా జల్సాలు చేద్దాం. అవని లక్ష్మి ఊహించుకుంటూనే అబ్బా ఎంత బాగుందో కదా. ముందు అర్జున్ వచ్చి ప్రపోజ్ చేయమను. అర్జున్ కావేరి పని చేసే కంపెనీ ఎండి. చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు. ఈ యాటిట్యూడ్ కూడా ఎక్కువే. అర్జున్ గురించి కావేరికే కాదు ఎవరికి తెలియని విషయాలు కొన్ని ఉన్నాయి. అవి తన పర్సనల్గా ఉన్నవారికి మాత్రమే అర్జున్ గురించి పూర్తిగా తెలుసు. అవేమీ తెలియని కావేరి అర్జున్ గురించి ఏవేవో ఊహించుకుంటూ కలలు కంటూ ఉంటుంది. అందుకే అమ్మాయిలు అందరూ తనంటే పడి చచ్చేవారు. ఎన్ని రోజులు ఎదురు చూసినా అర్జున్ చూపులతో సరిపెడుతున్నాడు తప్ప కావేరి దగ్గరికి వచ్చి ఈ విషయం చెప్పడం లేదు. ఇలా కాదనుకుని ఓ రోజు కావేరి కారణం చెప్పకుండా ఆఫీస్కి లీవ్ పెట్టేసింది. రోజులాగే తను ఆ రోజు వచ్చిందేమో అని అర్జున్ కళ్ళు చాలాసేపు తన కోసం వెతికాయి. కానీ ఎదురు చూడలేను, ఈ అమ్మాయి ఎందుకు రాలేదు తెలుసుకోవాలి అని లక్ష్మి దగ్గరికి వెళ్ళి కావేరి ఎందుకు ఆఫీస్కి రాలేదు అని అడుగుతాడు. దాంతో కావేరికి పెళ్లి చూపులంటా సార్, అందుకే లీవ్ పెట్టింది అని చెప్తుంది లక్ష్మి. ఏంటి నాకు చెప్పకుండా పెళ్లి చూపులేంటి అని అర్జున్ సీరియస్గా అడిగేసరికి ఏమో సార్ నాకు అలాగే చెప్పింది అంటుంది లక్ష్మి. ఏంటి అవునా? నాకు అలాగే చెప్పింది. సెల్ నెంబర్ నాకు సెండ్ చేయి. ఎందుకు సార్ అని అంటే బాస్ నువ్వా నేనా చెప్పింది చేయి. ఓకే అని లక్ష్మి అర్జున్కి కావేరి నెంబర్ సెండ్ చేస్తుంది. ఆ తర్వాత అతను బయటికి వెళ్ళడం చూసి కావేరికి ఫోన్ చేస్తుంది. హలో కావేరి, మన ప్లాన్ సక్సెస్ అయింది. నీ పెళ్లి చూపులు అనగానే బాస్ మొహం కుళ్ళిపోయిన టమాటోలా అయిపోయింది. నిజంగానా? అంతేకాదు నీ ఫోన్ నెంబర్ కూడా తీసుకున్నాడు. కాసేపట్లో నీకు ఫోన్ రావచ్చు. అంతలోనే అర్జున్ కావేరికి ఫోన్ ట్రై చేస్తాడు. లక్ష్మి నిజంగానే బాస్ నెంబర్ నుండి ఫోన్ వస్తుంది, నీకు మళ్ళీ చేస్తాను అంటూ లక్ష్మి కాల్ కట్ చేసి అర్జున్ కాల్ అటెండ్ చేస్తుంది. హలో ఎవరండి? నేను అర్జున్ని. సినిమాలో హీరో అర్జునా? మీ బాస్ అర్జున్ని. నీకోసం సినిమా హీరోలు కూడా ఫోన్ చేస్తారా? సార్ మీరా? నా కోసం నా నెంబర్ ఫీడ్ చేసుకోవాలని మినిమం కామన్ సెన్స్ లేదా అని అంటే కంపెనీ ఎండీ గారు ఫోన్ చేస్తారని మేమైనా కలగంటామా సార్? ఈసారి చేసుకోవాలి అని అంటారు. నా దగ్గర ఎప్పటి నుండి ఉందిలే అని మనసులో అనుకుని ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్, అలాగే సేవ్ చేసుకుంటాను. విషయం ఏంటో చెప్పండి సార్ అని ఏమీ తెలియనట్టు అడుగుతుంది కావేరి. మా ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది. ఫంక్షన్ లేదు ఏమీ లేదు. హాఫ్ అన్ అవర్లో నువ్వు ఆఫీస్లో ఉండాలి. ఆఫీస్ పక్కన నాకు కాఫీ షాప్కి రా, లేదంటే నీ ఉద్యోగం ఊడుతుంది. వద్దు సార్, ఖచ్చితంగా వస్తాను. అమాయకత్వం నటించి ఫోన్ కట్ చేసి లేత గులాబీ రంగు ట్రాన్స్పరెంట్ సారీ కట్టుకుని చక్కగా రెడీ అయి అతను చెప్పిన చోటికి వెళ్తుంది కావేరి. వావ్, ఈరోజు తను ఏంజిల్లా కనిపిస్తుంది అనుకున్నాడు అర్జున్. ఆమె నెమ్మదిగా వెళ్ళి అతని ముందు కుర్చీలో కూర్చుంటుంది. చెప్పండి సార్, ఎందుకు రమ్మన్నారు? పెట్టకుండా పెళ్లి చూపులేంటి? అదేంటి సార్, నాకు పెళ్లి చూపులైతే మీకెందుకు చెప్పాలి? నేను మీ బాస్ని కదా, అందుకే కదా లీవ్ లెటర్ పంపించాను. కావేరి, నువ్వు నాతో ఆడుకుంటున్నావు. నిజంగా నా మైండ్లో ఏముందో నీకు తెలీదా? నేను చదివింది సైకాలజీ కాదు కదా సార్, ఇంజనీరింగ్. ఏంటి సెటైరా? ఐ లవ్ యూ కావేరి. అది మీకు చెప్తే తప్ప అర్థం కాదా? ఇప్పుడు మీరు నాకు ప్రపోజ్ చేశారా?
అవును. ఇలా ప్రపోజ్ చేస్తారా? ఇలా నాకు చెప్పడం ఇలాగే వచ్చు. నాకు నో చెప్పడం కూడా వచ్చు. చంపేస్తాను నువ్వు చెప్పావంటే. ఇలా కూడా ప్రేమిస్తారా సార్? ఏంటో లైఫ్. ఎంతో రొమాంటిక్‌గా ఊహించుకున్నాను. నేను ఇలా మీలాంటి హస్బెండ్ వస్తే ఇక అంతే సంగతులు. నాకు పబ్లిక్ ప్లేస్‌లో రొమాన్స్ చేయడం చేత కాదు. ప్రైవేట్‌గా చేస్తానని ఇండైరెక్ట్‌గా చెప్తున్నారా? మీరెప్పుడు ప్రపోజ్ చేస్తారా అని నేను చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నా. మీరు చెప్పేలా లేరని వేరే పెళ్లి చేసుకోవాలని అనుకున్నా. ఓయ్! నేనిప్పుడు ప్రపోజ్ చేశా కదా! తొందరలోనే మన పెళ్లి జరుగుతుంది. నువ్వు అనవసరమైన ఆలోచనలు తీసుకోవద్దు. ఓకే సార్. ఆఫీసులో మాత్రం నన్ను సార్ అనే పిలువు. బయట మాత్రం అర్జున్ పిలవచ్చు. ఓకే అర్జున్. కాసేపు మాట్లాడుకుంటారు. కాసేపటి తర్వాత కాఫీ తాగి అక్కడి నుండి వెళ్ళిపోతారు. అలా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ కొనసాగుతూ ఉంటుంది. ఓ రోజు అర్జున్ తన చెల్లి బర్త్‌డే పార్టీకి కావేరిని ఇన్వైట్ చేస్తాడు. ఆ రోజు పార్టీ అయిపోయిన తర్వాత నిన్ను మా పేరెంట్స్‌కి పరిచయం చేసి మన పెళ్లి విషయం మాట్లాడతాను అని చెప్పడంతో కావేరి చాలా ఎక్సైట్ అవుతుంది. వాళ్ళ పేరెంట్స్‌ని కలవాలి కాబట్టి పద్ధతిగా డ్రెస్ వేసుకోవాలి అనుకుని ఒక మంచి డ్రెస్ సెలెక్ట్ చేసుకుని కాస్త ట్రెడిషనల్‌గా, కాస్త మోడర్న్‌గా కనిపించేలా రెడీ అవుతుంది. ఆమె హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని గదిలో నుండి బయటకు అడుగుపెట్టగానే కావేరి ఇలా కూర్చో అంటూ ఆమె తండ్రి శ్రీనివాస్ ఆమెను కుర్చీలో కూర్చోబెడతారు. ఎదురుగా ఉన్న సోఫాలో 5గురు వ్యక్తులు కూర్చుని ఉంటారు. ఆమె ఆశ్చర్యంగా చూస్తుంది వాళ్ళని. అప్పుడే కావేరి తల్లి విమల, "నువ్వు వాళ్ళని గుర్తుపట్టలేదా కావేరి? మన పెద్దమ్మ వాళ్ళ ఇంటికి ఫంక్షన్‌కి వెళ్ళినప్పుడు అక్కడ వెళ్లి కలిసాం. మీ పెద్దమ్మ వాళ్ళ పక్కింట్లో ఉంటారు కదా!" "అవును. నమస్తే అండి. ఈ అబ్బాయి శ్రీకాంత్ బాగా చదువుకున్నాడు. ఇక్కడ సిటీలో ఉద్యోగం కూడా చేస్తున్నాడు. మీ ఇద్దరికి పెళ్లి చేయాలని మన 2 కుటుంబాలు నిర్ణయించుకున్నాయమ్మా" అని అనేసరికి విమల మాటలకు ఒక్కసారిగా కావేరి షాక్ అవుతుంది. కానీ ఇంటికి వచ్చిన వాళ్ళ ముందు గొడవ చేస్తే తల్లిదండ్రుల పరువు పోతుందని అప్పటికే కోపం తమయించుకుని మౌనంగా ఉంటుంది. పెద్దవాళ్ళందరూ మాట్లాడుకుని సంబంధం ఖాయం చేసుకుంటారు. వాళ్ళలా వెళ్ళగానే కావేరి అయితే, "ఏంటమ్మా ఇది? నాకు చెప్పకుండా పెళ్లి చూపులు అరేంజ్ చేశారు. నా అభిప్రాయం అడగకుండా సంబంధం ఖాయం చేశారు. ఎందుకిలా చేస్తున్నారు? అబ్బాయికేం తక్కువే? అందంగానే ఉన్నాడు. ఉద్యోగం మంచిది. మంచి కుటుంబం ఉంది. ఇంకేం కావాలి? అమ్మా నీకు తెలీదు. తొందరలోనే ఒక గొప్ప జీవితం నాకు దొరకబోతుంది. తెలుసు. నువ్వు ఆకాశానికి నిచ్చెన వేస్తున్నావని మాకు బాగా తెలుసు. కానీ అది జరగదు. ఈ పెళ్ళే జరుగుతుంది. ఎందుకమ్మా నీకంత పంతం? చూడు, మమ్మల్ని దాటి నువ్వు ఏదైనా చేయాలని చూస్తే నీకు తల్లిదండ్రులు ఎప్పటికీ లేనట్టే." ఏమీ చేయలేక కావేరి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అది తల్లిదండ్రుల పెళ్లికి ముహూర్తాలైతే పెట్టిస్తారు. ఇక ఆమె తల్లిదండ్రులు పెళ్ళికి ముహూర్తాలు పెట్టించే ఏర్పాట్లు కూడా మొదలు పెట్టేశారు. ఇది అర్జున్, మా ఇంట్లో పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్‌లో మనం పెళ్లి చేసుకోవడం తప్ప వేరే ఏమీ చేయలేదు. ఏమీ చేయలేము. ఏం మాట్లాడుతున్నావు కావేరి? ఇప్పటికిప్పుడు పెళ్ళంటే చిన్న విషయం కాదు. నీకు ఆ పెళ్లి ఇష్టం లేదు కాబట్టి కొన్నాళ్ళు బయటకు వచ్చి హాస్టల్‌లో ఉండు. ఇంకా మా ఇంట్లో నిన్ను చెప్పనే లేదు. వాళ్ళు ఒప్పించాలి. తర్వాత కదా మన పెళ్లి. లేదంటే సొసైటీలో మా అమ్మ నాన్న పరువు పోతుంది. ఎన్ని విధాలుగా ఆలోచించినా అది తప్ప వేరే మార్గం లేక తెల్లారితే కావేరి సిటీలో ఉన్న ఒక హాస్టల్‌లో జాయిన్ అవుతుంది. విషయం బయటపడకముందే శ్రీకర్ ఆమె ఫోన్ నంబర్ ట్రేస్ చేసి ఎక్కడుందో కనుక్కొని తన చెయ్యి పట్టుకుని ఇంటికి లాక్కొస్తాడు. ఎవరికీ కనబడకుండా ఇంటి వెనక గుమ్మం నుండి తను తీసుకెళ్లి విమల చేతికి అప్పగిస్తాడు. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోపోతే హ్మ్, మీ ఇద్దరు చచ్చిపోతామంటూ ఆమె తల్లిదండ్రులు బ్లాక్‌మెయిల్ చేయడంతో కావేరి తప్పక పెళ్లి పీటల మీద కూర్చుంటుంది. శ్రీకర్‌తో తాళి కట్టించుకుంటుంది. పెళ్లి తర్వాత ఓ వారం రోజులు శ్రీకర్ తల్లిదండ్రులు వాళ్ళతోనే కలిసి ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు ఊరికి వెళ్ళిపోతారు. శ్రీకర్ ఉద్యోగరీత్యా అదే ఊర్లో ఉంటాడు. వాళ్ళు వెళ్ళిపోగానే కావేరి నేను ఆఫీస్‌కి వెళ్తాను అంటూ బయలుదేరుతుంది. "ఎక్కడికి పాపా వెళ్ళేది?" అంటూ లాఠీ అడ్డం పెడతాడు శ్రీకాంత్. "జాబ్ చేయడానికి కదా వెళ్తున్నాను. ఎందుకు అడ్డుకుంటున్నావు నువ్వు? ఎక్కడికి వెళ్ళడం కుదరదు. నేను ఒప్పుకోను." "నువ్వెవరు నాకు చెప్పడానికి? నాకు చెప్పడానికి నేను వెళ్తాను. వెళ్ళే తీరుతాను నేను" అని కావేరి మొండిగా అంటే, "అయినా నువ్వెవరు నాకు చెప్పడానికి? నేను నీ మొగుడిని. బలవంతంగా లాక్కొచ్చి తాళి కడితే దాన్ని పెళ్ళంటారా? అసలు నేను అక్కడ హాస్టల్‌లో ఉన్నానని నీకెలా తెలిసింది?" నీ ఫోన్ ట్రేస్ చేశాను కాబట్టి తెలిసింది." "ఏంటి మొగుడు ఏ ఉద్యోగం చేస్తాడో కూడా తెలియని పెళ్ళానివి నువ్వే కావచ్చు లోకంలో. నేనొక ఏసీపీను. ఏంటి పోలీస్‌వా? మా వాళ్ళు ఏదో ఉద్యోగం చేస్తున్నారని చెప్పారు. ఏదే పోలీసు ఉద్యోగం ఉద్యోగం కాదా? పోలీస్ అయితే మాత్రం నన్ను ఉద్యోగం చేయకూడదని, నాకు అర్హత లేదని, నా పెళ్ళాం ఉద్యోగం చేయడం నాకిష్టం లేదు" అని అంటాడు. "ఎందుకు లేదు? నువ్వు అక్కడికి వెళ్ళి ఏం వెలగబెడతారో నాకు తెలుసు కాబట్టి." "అంటే నీకు అర్జున్ గురించి తెలుసు కదా?" "అవును. పూర్తిగా తెలుసు." "మరి నేను తనని ఇష్టపడుతున్నప్పుడు విషయం తెలిసి ఎందుకు నువ్వు నన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నావు?" "నాకేంటి ఈ టార్చర్? అవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం నీకు ఎంతుందో కానీ చెప్పడానికి నాకు టైం లేదు. నాకు స్టేషన్‌కి వెళ్ళే టైం అవుతుంది. పొద్దున్నే లేచి మేకప్ చేసుకుని రెడీ అవ్వడం తెలుసు. కానీ మొగుడికి వండి పెట్టాలని తెలీదు కదా నీకు? ఈ పూటకి బయట తింటాను. కానీ సాయంత్రం వచ్చేసరికి మంచి నాటుకోడి కూర, పెసరపప్పు, గారెలు చేసి ఉంచు. వచ్చి ఒక పట్టు పడతాను.
నేనేం నీకు బానిసను కాదు నువ్వు చెప్పినది చేయడానికి అని అంటుంది కావేరి. నేను ఆఫీస్కి వెళ్ళాలి, నీకు వండి పెట్టుకొని నేను ఇక్కడ కూర్చోను అని కావేరి అనేసరికి, నువ్వు ఆఫీస్కి వెళ్తే మీ ఆఫీస్కి పోలీసులు వస్తారు, అర్జున్ గాడి మీద ఏదో ఒక కేసు పెట్టి జైల్లో వేస్తారు. అర్జున్ వాళ్ళు చాలా డబ్బున్న వాళ్ళు, నువ్వు కేసు పెడితే బెదిరిపోతారు అనుకున్నావా? నేను పోలీసునమ్మా, వాడు తప్పు చేశాడని సాక్ష్యం చూపించాను అంటే వాళ్ళు కోట్లు కుమ్మరించినా కాపాడలేరు మీ అర్జున్ను. నా జీవితానికి పెట్టిన శనిగాడిలా తయారయ్యావో కర్మ అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది ఆమె. రోజులు అలా గడుస్తూ వచ్చాయి. తనను ఒక మామూలు గృహిణిగా మార్చి ఇంటి పనులు చేయించేవాడు శ్రీకర్. ఏ జన్మలో చేసుకున్న పాపమో ఏంటో వీడి చేతిలో పడ్డాను. అర్జున్ పెళ్లి చేసుకుని 10 మంది పని వాళ్ళతో సర్వీస్ చేయించుకుని బతకాలని అనుకున్నాను. కానీ ఏంటో వీడి దగ్గర నేను పని మనిషిలా చాకరీ చేయాల్సి వస్తుంది. అయినా నాకు ఒక విషయం అర్థం కావటం లేదు. పెళ్ళైతే బలవంతంగా చేసుకున్నాడు, కానీ ఏ రోజు కూడా నా మీద చెయ్యి వేసే ప్రయత్నం చేయలేదు. అసలు ఇతని ఉద్దేశం ఏంటి? నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల అతనికి కలిగే లాభం ఏంటి? ఇలా చాలా అనుమానాలు ఉండేవి ఆమెలో. ఏదైనా కానీ నన్ను హౌస్ అరెస్ట్ చేసేశాడు. అర్జున్కి ఫోన్ చేస్తే శ్రీకర్కి తెలిసిపోతుంది. ఎలాగైనా ధైర్యం చేసి శ్రీకాంత్ ఇంట్లో లేని సమయంలో అర్జున్కి కలవాలని గట్టిగా నిర్ణయించుకుంది. ఇక కావేరి అయితే ఒకరోజు శ్రీకర్ మధ్యాహ్నం వరకు ఇంట్లో ఉండి తర్వాత స్టేషన్కి బయలుదేరుతాడు. కావేరి రావడానికి ఆలస్యం కావచ్చు, అర్ధరాత్రి కూడా అయిపోవచ్చు, కాబట్టి బయటకు రావద్దు, తలుపులు వేసుకుని ఇంట్లోనే జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళగానే కావేరి తన పర్స్ తీసుకుని అర్జున్ వాళ్ళ ఇంటికి క్యాబ్లో వెళ్తుంది. తను వెళ్ళేసరికి అక్కడ చాలా హడావిడిగా ఉంటుంది. ఏదో ఫంక్షన్ జరుగుతున్నట్లు ఉంది. ఎలాగోలా అనుకుంటూ లోపలికి వెళ్ళిన అర్జున్ని కలవాలని అనుకుంటూ లోపలికి వెళ్ళిన కావేరికి గట్టి షాక్ తగులుతుంది. స్టేజ్ మీద అర్జున్, మానస జంటగా కనిపిస్తారు. అదే మండపంలో లక్ష్మి బ్రాంచ్ మేనేజర్ కూడా ఉన్నారు. లక్ష్మి మెడలో తాలిబొట్టు ఉంది. తనకి ఒక్క క్షణం ఏమీ అర్థం కాదు. నోటి నుండి మాట కూడా రాకుండా అలాగే చూస్తూ ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళు మాటలు విని అర్జున్, మానస గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారని, మానస ఈ మధ్య స్టేట్స్ నుండి ఇండియా వచ్చి అర్జున్ పెళ్లి చేసుకుంటుందని కావేరి చెవిలో పడ్డ మాటలు విని కావేరి మనసు స్తబ్దుగా మారిపోయింది. ఆ రోజు వాళ్ళిద్దరికీ రిసెప్షన్ జరుగుతుంది. ఆమెకు ఎలా స్పందించాలో అర్థం కాలేదు. కళ్ళ వెంట కన్నీరు ఒబ్బికి వస్తుంది. ఏం చేయలేనని అర్థమై అక్కడి నుండి బయటకు వచ్చేస్తుంది కావేరి. నేరుగా తన పుట్టింటికి వెళ్ళేసరికి విమల తలుపు తెరిచింది. ఏంటమ్మా ఇంత రాత్రిపూట వచ్చావు, అల్లుడు రాలేదా అని ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉంది. కావేరి ఏమీ మాట్లాడలేదు. మౌనంగా తన గదిలోనికి వెళ్ళిపోయింది. నేనేమైపోయానో, ఎలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నానో ఏది కనుక్కునే ప్రయత్నం చేయకుండా, నన్ను కలుసుకునే ఆలోచన చేయకుండా అర్జున్ పెళ్లి చేసుకోవడం ఏంటి? అన్ని రకాలుగా అందరి చేతుల్లో నేను మోసపోయానన్నమాట అంటూ ఏడవడం మొదలుపెట్టింది కావేరి. అప్పుడే శ్రీనివాస్ ఆమె గదిలోనికి వచ్చాడు. ఏమైందమ్మా? అల్లుడికి నీకు ఈ మధ్య ఏమైనా గొడవలు జరుగుతూనే ఉన్నాయా? ముందు ఆ మనిషిని అల్లుడని పిలవడం ఆపండి నాన్న. నాకు ఇష్టం లేదని తెలిసి కూడా అతన్ని బలవంతంగా తనకిచ్చి నన్ను పెళ్లి చేశారు. నన్ను పని మనిషిని చేసి నా చేత చాకరీ చేస్తున్నాడు అతను. సరే, అతని గురించి పక్కన పెడదాం. ఎందుకు నువ్వు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? అర్జున్ వాళ్ళ ఇంటికా అని శ్రీనివాస్ మొదటి నుండి అడిగేసరికి కావేరి అయితే మొదటి నుండి జరిగిందంతా చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటుంది. కావేరి, ఈ విషయం నాకు ముందే తెలుసా? ఎలా నాన్న? నువ్వు మీ బాస్ని ఇష్టపడుతున్నావని నాకు ఎప్పుడో అర్థమైంది తల్లి. కానీ భయం కూడా వేసింది. అంత డబ్బున్న వ్యక్తి నీలాంటి ఒక మామూలు ఉద్యోగం చేస్తున్న అమ్మాయిని ఎందుకు ఇష్టపడతాడు? ఒకవేళ నిన్ను ఇబ్బంది పెట్టిన ప్రయత్నం ఏమైనా చేస్తున్నాడేమో అని అనుమానం కలిగింది. అందుకే నేను శ్రీకర్ని కలిశాను. అతనికి ఈ విషయం అంతా చెప్పాను. ఆ అబ్బాయి నా కూతుర్ని మనస్ఫూర్తిగా ఇష్టపడితే వాళ్ళు పెళ్లి చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు శ్రీకర్. కానీ అలా కాకపోతే నా కూతురి జీవితం ఏమైపోతుందా అని భయంగా ఉంది. నువ్వు నాకు ఏదైనా సహాయం చేయగలవా? భలేవారే మామయ్య గారు, మీరు మా కుటుంబ పరిస్థితి చూసి చదువు మీద నాకున్న ఆసక్తిని అర్థం చేసుకుని ఇంటర్మీడియట్ నుండి నేను ఏసీపీ అయ్యేదాకా ఖర్చులన్నీ మీరే పెట్టుకుని చదివించారు. అంత గొప్ప మనసున్న మీకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలి నేను ఆలోచిస్తూ ఉండేవాడిని. అలాంటిది నోరు తెరిచి మీరు ఒక సహాయం అడిగితే నేను చేయకుండా ఉంటానా అని అర్జున్ కదలికలను గమనించడం మొదలుపెట్టాడు. ఓ రోజు రెస్టారెంట్లో అర్జున్ ఇంకా మీ ఫ్రెండ్ లక్ష్మి ఇద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుతుంటే అనుమానం వచ్చి ఇక వాళ్ళ మాటలు రికార్డ్ చేసి నాకు వినిపించాడు. ఇక శ్రీకర్ అయితే
అందులో ఏంటి సార్ ఇది? పెద్దవాళ్ళు మానస మ్యామ్‌తో పెళ్ళికి అంత తొందర పెడుతుంటే మీరెందుకు ఇంతలా వాయిదా వేస్తున్నారు? ఎందుకో నీకు తెలీదా లక్ష్మి? ఆ కావేరి తను నాకు కావాలి. ఏంటో నా కర్మ. అబ్బా! అలా అనకు లక్ష్మి. మనకి మన రిలేషన్ ఎటో కంటిన్యూ అవుతూ ఉంటుంది. అలాగే మేనేజర్‌తో మాట్లాడి నీ పెళ్లి కూడా నేను ఖాయం చేస్తా. నీ లైఫ్‌కి ఢోకా ఉండదు. అలాగే మన మధ్య రిలేషన్ ఆఫీస్‌లో ఎవరికీ తెలియకుండా చూస్తున్నా. ఎందుకని నువ్వు ఆ కావేరి నాకు సెట్ చేసి పెడతావనే కదా! దాన్ని చూసిన మొదటి రోజే ఫిక్స్ అయ్యాను. అది నాకు సొంతం కావాలని. నేను తనతో గడపాలనుకుంటుంది ఒక్కరోజే కదా! మిగతా జీవితం అంతా నీకే కదా! సరేలే. ఎలాగోలా అది నిన్ను ఇష్టపడడం మొదలుపెట్టింది కదా సార్. అవును. ఎప్పటిలాగే తను నా మాయ మాటల్లో పడింది. అందరూ అమ్మాయిల్లాగే తను కూడా నా బర్త్డే అని దాన్ని పార్టీకి పిలిచి తన అమ్మా నాన్నలకి పరిచయం చేస్తానని అబద్ధం చెప్పి గెస్ట్ హౌస్‌కి తీసుకుని వెళ్తాను. ఆ లోపల ఎలాగోలా దానికి స్పృహ తప్పిపోతుంది. నా పని ఈజీ అవుతుంది అన్నాడు అర్జున్. ఆ తర్వాత మానసతో పెళ్లి అవుతుంది. అంతే కదా సార్. నో డియర్, మనిద్దరి రిలేషన్ కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. మానస చాలా హోమ్లీ టైప్. నీలా అది ఫాస్ట్‌గా ఉండదు. కాకపోతే అమ్మను ఇబ్బంది పెట్టలేక దాన్ని చేసుకుంటున్నా అంతే. నీ ప్లేస్ ఎప్పుడూ అలాగే ఉంటుంది. ఆ మేనేజర్ కూడా పూర్తిగా పబ్బు సుద్దగాడు. మనపై కాస్త కూడా వాడికి అనుమానం ఉండదు అని ఇద్దరూ ఒకరికొకరు చూసుకుని నవ్వుతూ ఉంటారు. అదంతా విన్నా నా గుండె దడ ఎక్కడ పుట్టిందో తెలుసా? ఏం చేయాలో తెలియక తోచని పరిస్థితిలో ఉన్న నన్ను చూసి శ్రీకర్, నేను కావేరిని పెళ్లి చేసుకుంటాను మామయ్య అప్పుడు నాకు అంటాడమ్మా. కానీ తను మొండిది బాబు. నిన్ను అంగీకరిస్తుందో లేదో అని నేనంటే, మీరు నా పెళ్ళి తనతో జరిపించండి చాలు. ఆపై తనని మార్చుకునే బాధ్యత నాది. ఎంతకాలమైనా సరే ఓపికగా ఎదురు చూస్తాను. మీరు నా జీవితాన్ని ఇచ్చారు. ఇప్పుడు నేను మీ కూతుర్ని కాపాడి మీ రుణం తీర్చుకుంటాను అని అంటాడు. ఇవాళ రేపు చేసిన సాయం ఎంతమంది గుర్తుపెట్టుకుంటున్నారు తల్లి? నీ భర్త గుణగణాలకి ఎవరు సాటిరారు. సాటి లేరు కూడా. తండ్రి మాటలు విన్నాక కావేరి అతని చెయ్యిపై గట్టి పట్టుకుని కూతుర్ని పెంచడం, చదివించడం, పెళ్లి చేయడం మాత్రమే తండ్రి బాధ్యత అని చాలామంది అనుకుంటారు నాన్న. కానీ వెన్నంటే ఉండి నన్ను కనిపెట్టుకుని నాకు ఎదురు వచ్చే ప్రమాదాలను కూడా నువ్వు ఆపగలవు. మీలాంటి నాన్న దొరకడం నిజంగానే నా అదృష్టం అంటూ ఎమోషనల్ అవుతుంది కావేరి. అంతలోనే కాలింగ్ బెల్ మోగుతూ ఉంటుంది. శ్రీనివాస్ బయటకు వెళ్ళబోతూ ఉండగా, నాన్న నేను చూస్తాను అంటూ కావేరి వెళ్ళి తలుపులు తీస్తుంది. ఏ మెంటల్, ఎక్కడున్నావా? ఎక్కడికి పోయావు? ఎక్కడికి వెళ్ళావు? ఎంత భయపడ్డానో తెలుసా? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవేంటి అంటూ భార్య మీద కోపడుతూ ఉన్నాడు శ్రీకర్. ఎవరమ్మా అంటూ శ్రీనివాస్ అడగ్గా, మీ అల్లుడు గారు నాన్న అంది కావేరి. జరిగిందంతా బయట నుండి విన్న విమల గారు కావేరి నోటి నుండి ఆ మాట రాగానే అందరూ కూడా ఎంతో సంతోషించారు. కూతురిలో వచ్చిన మార్పు వచ్చిందని సంతోషంతో విమల అయితే అందరికీ డిన్నర్ చేయమని పిలిచి అందరికీ వడ్డించింది. తర్వాత కూతురికి అల్లుడికి ఏకాంతం ఇవ్వడం కోసం విమల శ్రీనివాసులు ఇద్దరు కూడా సినిమాకి బయలుదేరారు. మేము కూడా వస్తాం మామయ్య అని శ్రీకర్ అంటే, లేదలుడు 2 టికెట్లు మాత్రమే తీసుకున్నాం. మీరు ఇక్కడే ఉండండి. వెళ్ళకపోతే మాకు టికెట్లు వేస్ట్ అయిపోతాయి అని చెప్పి వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. చూసావా, వాళ్ళు మనకి ప్రైవసీ ఇవ్వడానికి వెళ్తున్నారు. అర్థమైంది నాకు. అదేంటి, నీకు అన్నీ లేటుగా అర్థమవుతాయి కదా. ఇంక చాలా ఆపండి అంటూ భర్త చేయి పట్టుకుని, మీరు నాన్న కలిసి నా కోసం చాలా చేశారు. ఇదంతా నేను అస్సలు ఊహించలేదు. నా మనసేం బాగోలేదండి. నా చుట్టూ ఇన్ని కుట్రలు జరుగుతాయని తలుచుకుంటుంటేనే చాలా భయం వేస్తుంది. కొన్నాళ్ళు ఎక్కడికైనా దూరంగా ప్రశాంతంగా ఉండే చోటికి వెళ్దామండి. కావేరి ముద్దుగా అడిగేసరికి శ్రీకర్ తనతో అంత ప్రేమగా మాట్లాడడం నచ్చి 2 చేతులను తన భుజం చుట్టూ వేసి తన దగ్గరకు తీసుకుని, శ్రీమతి గారు మొదటిసారి కోరిన కోరిక ఈ పోలీసు మొగుడు కాదంటాడా మరి? ఇది మన హనీమూన్ అనుకుని వెళ్ళేసి వద్దాం. రేపే బయలుదేరదాం సరేనా? ఎప్పటికైనా ముట్టుకోవచ్చా మేడం గారు? ఇంకా పస్తులు పెడతారా అని అడగ్గా, చీ ఆపండి అంటూ భర్తను మనసారా హత్తుకుంది కావేరి. ఇక అప్పటి నుండి వాళ్ళ మధ్య ఏ కలహాలు లేకుండా ఆనందంగా బతికారు. ఆ జంట ఊహల్లో కాకుండా వాస్తవాన్ని కూడా అర్థం చేసుకుని బ్రతకడం అలవాటు చేసుకుంది ఇక కావేరి అయితే. ఇది రోజు కథ. మీకు ఈ కథ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అండ్ లైక్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. సబ్స్క్రైబ్ ద ఛానల్. బై ఫ్రెండ్స్.